Good evening. Welcome back. TSPSC final time. Can we call final time? Yeah, hoping that this will be final exam. Those who are continuously preparing for TSPSC group services. So before proceeding, online participants, I request all your questions I'll take up once I complete the session. So it will take 15 to 20 minutes to complete the session. After that, I'll take all the questions that you are going to ask. So the agenda of the session is very clear. So how to focus? Should I focus UPSC group 1 parallelly, or should I focus only group 1, or can I focus group 1, group 2, including UPSC altogether? That's a fundamental question that you need to take the decision now. People after notification or before notification, they're thinking that I can give simultaneous preparation for UPSC and group 1. As soon as the notification is issued, with the fresh number of vacancies of additional 63 and altogether total of 563, now you have the question mark. You have the question mark. Sir, I have been continuously preparing or not preparing. As soon as TSPSC gets delayed, then I rejoin back. If you are already in the service of private or government job, then మళ్ళీ జాయిన్ అయిపోయాను, లీవ్ ఇవ్వలేదు, మా మీద సస్పెన్షను ఆర్ ఇంకోటి అనేసి చాలామంది జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్కి దేని మీద ఫోకస్ చేయాలి అంటే యువర్ చాయిస్ ఏంటి, గ్రూప్ 1 యూపీఎస్సీనా లేకపోతే అన్ని ఎగ్జామ్సా, ఎవరు ఏం తీసుకోవాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. వన్స్ యూ డిసైడ్ దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ స్ట్రాటజీ. యూ నీడ్ టు థింక్ అబౌట్ ఎన్ని రోజులు ఉన్నాయి, ఎలా చదవాలి, ఏం చేయాలనేది. దెన్ దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, కెన్ ఐ ఫోకస్ యూపీఎస్సీ గ్రూప్ 1? వై ఐ నీడ్ టు ఫోకస్ బోత్, or why I need to focus only one exam? There are two possibilities and probabilities. ఎవరు గ్రూప్ 1 యూపీఎస్సీ చేయగలరు అంటే, ఎవరు యూపీఎస్సీ గ్రూప్ 1 రెండింటిని ఫోకస్ చేయగలరు అంటే, మీరు గత 2-3 మంత్స్కి ముందు కూడా యూపీఎస్సీకి ఫోకస్డ్గా చదువుతున్నాను, ఫిలిమ్స్ ఓరియంటేషన్ ఆఫ్ యూపీఎస్సీ చదువుతున్నాను, లేదు ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్ 2 times రాశాను, 3 times రాశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, లేదు లాస్ట్ టైం నేను సో ఆల్మోస్ట్ నారోలో మిస్ అయింది యూపీఎస్సీ అనే అనుకునే వాళ్ళు, యూ కెన్ ఫోకస్ బోత్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1. ఇస్ ఇట్ క్లియర్? ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ మెజారిటీ ఆఫ్ ది పోర్షన్. యూ నీడ్ టు ఫోకస్ ద తెలంగాణ పోర్షన్, తెలంగాణ జాగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, కల్చర్ అండ్ ద పాలసీస్ ఆఫ్ తెలంగాణ. సో మీరు ఏం చేయొచ్చు అంటే, మనకి కొంతవరకు యూపీఎస్సీ ప్లస్ గ్రూప్ 1 అనుకునే వాళ్ళకి కొంతవరకు అడ్వాంటేజ్ ఈసారి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో చాలా ఇంటెలిజెంట్గా మే ఆర్ జూన్, మెయిన్స్ ఎగ్జామ్ వుడ్ బి సెప్టెంబర్, అక్టోబర్. ఇట్ గివ్ టూ అజంప్షన్. కెన్ ఐ కండక్ట్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఆఫ్టర్ యువర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ దట్ ఈస్ ఆల్రెడీ షెడ్యూల్డ్ ఫర్ 25th May 2024. సో దిస్ టైమ్ 2023 మెయిన్స్ ఎగ్జామ్ ఆఫ్ యూపీఎస్సీ హెల్డ్ ఫ్రమ్ September 17th to 25th. సో ఈసారి కూడా సెప్టెంబర్ మంత్లోనే ఉంటుందని టెంటేటివ్ మెయిన్స్ క్యాలెండర్లో కూడా ఉంది. సో ఇట్ ఈస్ గివింగ్ స్ట్రాంగ్ రీజన్ ఫర్ యూ దట్ ద టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ వుడ్ బి హెల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూపీఎస్సీ. కాబట్టి మీరు ప్రిలిమ్స్కి మీరు ఆల్రెడీ యూపీఎస్సీకి ఎలాంటి క్వశ్చన్ ఆఫ్ డౌట్ లేదు, ఐ కెన్ క్లియర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆఫ్ యూపీఎస్సీ అనుకునే వాళ్ళు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్లియర్ చేయగలరు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలను అనుకునే వాళ్ళు, ఎందుకంటే తెలంగాణ నుంచి లాస్ట్ ఎంత వెయిటేజ్ వచ్చింది అనుకొని మనం కానీ అజంప్షన్లో అనాలిసిస్ చేస్తే, మనకి 2 సార్లు ఎగ్జామ్ జరిగింది కదా. ముందుసారి రాసినప్పుడు మనకి ఎలాంటి రిఫరెన్స్ లేదు, స్టాండర్డ్ రిఫరెన్స్ లేదు, వెయిటేజ్ రిఫరెన్స్ కూడా లేదు. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్లో 13 పాయింట్స్ పెట్టారు, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో నెక్స్ట్ వచ్చి మనకి జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, జాగ్రఫీ, హిస్టరీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, పాలసీస్. దీంట్లో తెలంగాణకి ఎంత, తెలంగాణ కాకుండా ఎంత అనేది వెయిటేజ్ లేదు. కానీ లాస్ట్ 2 పేపర్స్ అనాలిసిస్ చేస్తే we got the weightage of 35. We got the weightage of 35 out of average. I'm taking 35 out of 150. సో కాబట్టి యూపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నేను ప్రిలిమ్స్ ఆఫ్ యూపీఎస్సీ నేను చేయగలను అనుకునే వాళ్ళు, యూ కెన్ క్లియర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. కానీ మెయిన్స్కి వచ్చిన తర్వాత కంపల్సరీ మీకు కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. అప్పుడు మెయిన్స్ 2 యూపీఎస్సీ మెయిన్స్, టీఎస్పీఎస్సీ మెయిన్స్ చేయడానికి మీకు కొంత డిసడ్వాంటేజ్. ఎందుకంటే తెలంగాణకి
ఎంత వెయిటేజ్ ఉంది అనేది సారు మళ్ళీ మీకు ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్స్ సెంటర్ చెప్పేటప్పుడు తెలంగాణ వెయిటేజ్ చెప్తాడు మెయిన్స్‌లో. అక్కడ కన్సిడరబుల్ వెయిటేజ్ ఉంటుంది. తెలంగాణ మూవ్‌మెంట్ మొత్తం ఉంది. సో, ప్రతి సెక్షన్‌లో 1/3 ఉంది మీకు. కొన్ని సెక్షన్‌లో 1/3 ఉంది. కొన్ని సెక్షన్స్‌లో మనకి 1/5 ఉంది. సో, కాబట్టి మెయిన్స్‌లో మీకు డిసడ్వాంటేజ్ అవుతుంది గానీ, ప్రిలిమ్స్‌లో అడ్వాంటేజ్ అనేది ఉంది యూపీఎస్సీ వాళ్ళకి. సో, దోస్ హూ కుడ్ ఏబుల్ టు కెన్ క్లియర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ నో నీడ్ టు వర్రీ అబౌట్ అప్ టు టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్. కానీ ఇక్కడ వచ్చేదంతా ఏందంటే, సార్ నేను చదివాను. లాస్ట్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నాకు 85+ వచ్చాయి. మీరు ముందు పెట్టిన టెస్ట్ సీరీస్‌లో గూడా మంచిగా నేను కంప్లీట్ చేసుకున్నాను. 2, 3 పేపర్‌లు మెయిన్స్ గూడా అయిపోయింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐ హావ్ ఎ బ్రేక్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ మోర్ దాన్ 6 మంత్సా, 1 మంతా, 2 మంత్సా అది క్వెషన్ కాదు. మీరు యూపీఎస్సీకైనా, గ్రూప్స్‌కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ జస్ట్ 2 వీక్స్ మళ్ళీ మీకు క్వెషన్ ఆఫ్ డౌట్ వస్తుంది. అవునా? కానీ ఇంకొకటేంటంటే ఇక్కడ మీకు ఈ సబ్జెక్ట్స్ అంతా వేపరైజింగ్ సబ్జెక్ట్స్. ఇఫ్ యూ ఆర్ నాట్ కన్సిస్టెంట్‌లీ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ యూపీఎస్సీ ఇట్ గివ్స్ సెన్స్ ఆఫ్ క్వెషన్ ఆఫ్ డౌట్ అగైన్. బ్రేక్ ఉన్న వాళ్ళు వాట్ ఈస్ మెన్ బై బ్రేక్? ఐ హావ్ నాట్ కన్సిస్టెంట్‌లీ ప్రిపేర్డ్. థో ఐ యామ్ ప్రిపేరింగ్. అంత మోటివేషన్ లేదు. అంత ఎనర్జిటిక్‌గా ప్రిపేర్ అవ్వలేదు. నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందో, కొత్తదొస్తుందో, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ పెడతారో, మెయిన్స్ పెడతారో అనేది ఒక అజంప్షన్‌లో నా యొక్క ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్‌గా లేదు. కానీ లాస్ట్ టైమ్ నేను 90 కూడా స్కోర్ చేశాను. దేర్ ఈస్ నో గ్యారంటీ దట్ అగైన్ యూ విల్ బి ఇన్ ద qualifying for mains exam. The only reason is that though it appears that the size is more than 25,000, again the prelims subject requires revision, isn't it? Prelims subject requires revision. If you assume that I can manage both and prelims అనుకున్న వాళ్ళు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వెళ్ళాలా? లేదు నాకు ఆల్రెడీ చదువున్నాను. లాస్ట్ టైం 80+, 70+, జస్ట్ క్వాలిఫై అయినాను. సెకండ్ టైమ్ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎవరికీ తెలీదు. ఎంత కట్ ఆఫ్ ఉంటుందనేది కూడా ఎవరికీ తెలీదు సెకండ్ టైమ్ జరిగినప్పుడు. సో, ఇక్కడ మీరు గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ అయ్యారనుకునే వాళ్ళ అభ్యర్థులు ఏందంటే, గ్యాప్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ మనకున్నది 3 మంత్స్ ఉంది కాబట్టి మీరు యూ నీడ్ టు డిసైడ్. దిస్ ఈస్ ఎ నేషనల్ నోటిఫికేషన్. దిస్ ఈస్ నాట్ ఎ స్టేట్ నోటిఫికేషన్. వై ఐ యామ్ సేయింగ్ దట్ ద రీసెంట్ నోటిఫికేషన్ ఈస్ ఎ నేషనల్ నోటిఫికేషన్ ఈస్ దట్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ almost equal to the number of vacancies of UPSC. 45+ deputy collector, more than 110 DSP, 563 never before ever after లాగా మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఉంది కాబట్టి you can compromise UPSC, then only you can get the service of TSPSC group 1. సో డైలీ ఒక 4-5 మెంబర్స్ వచ్చి సార్ నేను చదువుతున్నాను, యూపీఎస్సీ చదువుతున్నాను, కెన్ ఐ గివ్ బోత్ ఆర్ కెన్ ఐ సెలెక్ట్ ఓన్లీ? My single line advice is that stick on to group 1. Stick on to group 1. Why I am saying is that group 1 ఈసారి ఫైనల్ ఎగ్జామ్ అనుకొని మీరు చదవాలి. ఫస్ట్ నుంచి కూడా నేనేం చెప్తున్నానంటే గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వన్స్ డిసైడ్ ఫ్రమ్ యూపీఎస్సీ టు గ్రూప్స్‌లో మనము ముందుకెళ్ళి సర్వీస్ తెచ్చుకొనే మళ్ళీ వెనక్కి రావాలి. అంతేగాని మధ్యలో మీరు ఇలా వెళ్తూ ఉంటారు యూపీఎస్సీకో ఏదో ఎగ్జామ్ చదువుతుంటారు. గ్రూప్స్ వస్తుంది. మళ్ళీ డీవియేట్ అవుతారు. అక్కడ ముందుకెళ్దు మళ్ళీ యూపీఎస్సీకి వస్తారు. వన్స్ యూ స్టార్టెడ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అగైన్ దెర్ ఇస్ అప్డేట్ ఫ్రమ్ టీఎస్పీఎస్సీ ఆర్ ఏబీపీఎస్సీ అగైన్ యూ విల్ డీలే. ఇలా టాగుల్ అయ్యే వాళ్ళు ఎప్పుడు టాగుల్ అవుతూనే ఉంటారు. దట్స్ ఏ రిపీటెడ్ మిస్టేక్ మెనీ ఆస్పిరెంట్స్ విల్ డూ ఇట్. దట్స్ ఏ రిపీటెడ్ మిస్టేక్ మెనీ ఆస్పిరెంట్స్ విల్ డూ. వెరీ రేర్లీ వీ హ్యావ్ నోటిస్డ్ అండ్ రెడ్ ద స్టోరీస్ దట్ ద క్లియరింగ్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1. ఈవెన్ గ్రూప్ 1 వచ్చినా కానీ వాళ్ళకి ఈ టాప్ పోస్టులు అనేది రాదు. ఎక్కడో ఎంపీడీఓనో, ఏటీఓనో, లే సెక్రటరీనో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇట్లాంటివి వస్తుంది. కానీ మీరు అనుకున్న డి కేటగిరీ డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇట్లాంటి ప్రైమ్ పోస్టులు, ప్లమ్ పోస్టులు అనేది వెరీ రేర్లీ వీ నోటీస్ ఇట్. సో ఇట్ మీన్స్ ఇఫ్ యూ కాంప్రమైజ్ ఆన్ యూపీఎస్సీ అటెంప్ట్ దిస్ టైమ్ యూ హ్యావ్ టు డిసైడ్ దట్ యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ లెస్ దాన్ your dream service. You have to become part of this notification. ఎందుకంటే మీరు కానీ ఈసారి సర్వీస్ వస్తే గత 9 సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చి అదే పోస్ట్లో కూర్చొని పెట్టారు.
ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఇంక చాలు మీరు వెళ్ళండి అనే కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు. దాని అర్థం ఇప్పుడు సర్వీస్‌లోకి వెళ్ళిన వెంటనే మీకు ప్రమోషన్స్ అనేది సో ఇనెవిటబుల్. ప్రమోషన్స్ ఆర్ ఇనెవిటబుల్. ఫాస్ట్‌గా గ్రోత్ అనేది ఈసారి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 9 ఇయర్స్ ఫిల్ చేయలేదు. ఇప్పుడు ఫిల్ చేసిన వాళ్ళే ప్రమోషన్స్‌తో ఫిల్ చేయాలి. ఏదో ఒక స్పెషల్ కేటగిరీని స్పెషల్ ప్రమోషన్ ఇచ్చి మీకు అడిషనల్ చార్జో, మోర్ చార్జెస్ ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ నోటిఫికేషన్‌లో మీరు రెండిటి మీద రిస్క్ అనేది ఎవరికుంటుందంటే, రెండిటి మీద సరిగా ప్రిపరేషన్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు. ఏదో ప్రిలిమ్స్ చేసి మెయిన్స్‌కి ఇంకా ఆప్షన్ చదవలేదు యూపీఎస్సీలో అనుకున్న వాళ్ళంతా దేర్ ఈస్ నో కన్‌ఫ్యూజన్ టార్గెట్ గ్రూప్ 1. ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, తెలుగు మీడియం అభ్యర్థులైనా, రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వాళ్ళు వచ్చే యాటిట్యూడ్ గాని, మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే, ఇదే నా చివరి నోటిఫికేషను. ఇదే నా చివరి నోటిఫికేషన్ అనే విధంగా మైండ్‌సెట్ ఉంటుంది. చాలామంది రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ మైండ్‌సెట్ గాని, తెలుగు మీడియం అభ్యర్థుల నుంచి గాని. కానీ యూపీఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను ఆల్రెడీ యూపీఎస్సీ 2 అటెంప్ట్స్ ఇచ్చినా, 3 అటెంప్ట్స్ ఇచ్చా, 2 సార్లు మెయిన్స్ రాసినా, నేను చేయగలను అనేది అట్లాంటి కొంతవరకు అజంప్షన్ ఉండొచ్చు. యెస్, యూ హావ్ కాంపిటెన్సీ లెవెల్ మచ్ బెటర్ థాన్ అదర్ గ్రూప్స్ యాస్పిరెంట్స్ అనుకున్నా కానీ, వెన్ యూ కంపేర్ ద యాటిట్యూడ్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ అదర్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు బి కేర్‌ఫుల్. సో యూ హ్యావ్ టు డిసైడ్ దట్ యూ హ్యావ్ టు డూ గ్రూప్ 1. నెక్స్ట్ సెట్ ఏందంటే, సార్ గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ ఒకటే కదా! రెండిటిని చదవచ్చు కదా! వై షుడ్ ఐ మిస్ బోత్? ఇక్కడేమో 560 ఉన్నాయి. అక్కడ కూడా గ్రూప్ 2లో ఎన్నున్నాయి? యాహ్! 783నో, 800 మళ్ళీ పెంచుతారా? కొత్త నోటిఫికేషన్ ఇస్తారా? ఆ డిబేట్ డిస్కషన్‌లో వి ఆర్ నాట్ గోయింగ్. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 కలిసి చదవచ్చా ఇప్పుడు? సో ఇది ఎప్పుడు వరకు మీరు ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుందంటే, గ్రూప్ 2 వెబ్ నోట్ వచ్చేంత వరకే. అవునా? గ్రూప్ 2 ఎప్పుడు ఎగ్జామ్ పెడతారనేది తెలీదు గాబట్టే మీరు ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వెబ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇఫ్ యూ ఆర్ ఎ గ్రూప్ 1 ప్రైమరీ టార్గెటింగ్, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ గ్రూప్ 2. లెట్ దెమ్ టీఎస్‌పీసీ గివ్ ద డేట్ ఆఫ్ టీఎస్‌పీసీ గ్రూప్ 2 ఎగ్జామ్. ఎందుకంటే దాని యొక్క ఎగ్జామ్ డేట్‌ని బట్టే మీరు డిసైడ్ అవ్వగలరు. సో ప్రిలిమ్స్ అయిపోయే మీకు మళ్ళీ మెయిన్స్ మధ్యలో పెట్టినా, మీరు మెయిన్స్ వదిలేసి గ్రూప్ 2 చదవలేం. సో కాబట్టి గ్రూప్ 2నా, గ్రూప్ 1నా రెండిటికి మధ్య చదవాలనుకునే వాళ్ళు, ఇఫ్ యువర్ మెయిన్ టార్గెట్ ఆర్ ప్రైమరీ టార్గెట్ ఈస్ గ్రూప్ 1, నౌ యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ గ్రూప్ 2. యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ గ్రూప్ 2. లేదు సార్, నా ఆస్పిరేషన్స్, నా కాన్ఫిడెన్స్ అంతా గ్రూప్ 2 మీదనే. బట్ ఐ నీడ్ టు ట్రై గ్రూప్ 1 అనుకునే వాళ్ళు కూడా యూ హావ్ టు స్టిక్ ఆన్ టు గ్రూప్ 2. ద ఓన్లీ రీజన్ ఈస్ దట్ మీకు సో పోస్టులు 700 పోస్టులే ఉండేది. 7,000 పోస్టులు కాదు. దిస్ ఇస్ నాట్ గ్రూప్ 4 ఎగ్జామ్ దట్ యూ కెన్ థింక్ అబౌట్, యూ కెన్ జస్ట్ గో అండ్ రైట్, యుల్ బి ఇన్ ద మెరిట్ లిస్ట్. 175, 180, 190 వస్తుందని అనుకునే గ్రూప్ 2 ఎగ్జామ్ కాదు. ఎందుకంటే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు కూడా వాళ్ళొచ్చి మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చినాం అనుకోండి, మీకేమో 80 వస్తుంది, అతనికేమో 95 వస్తుంది. అవునా? 95 వస్తుంది మెయిన్స్ రాయమంటే ఫియర్ అనేది ఉంటుంది. నేను ఇంతవరకు చదవలేదు, డిస్క్రిప్టివ్ కొద్దిగా డిఫికల్టీ, ఫ్రేమింగ్ ఆఫ్ సెంటెన్స్ గాని, తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఏమో గ్రూప్ 2, చదివిందేమో గ్రూప్ 2, కంటెంట్ వాళ్ళకి ఎక్కువే ఉంటుంది. కానీ ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల మెయిన్స్ రాయగలనా? రాయలేనా? పోటీ పడగలనా? పోటీ పడలేనా? అనే ఒక క్వెషన్ మార్క్‌లోనే దే మే నాట్ గివ్ దట్ మచ్ ఆఫ్ సీరియస్‌నెస్ టు గ్రూప్ 1. సో గ్రూప్ 2 మాత్రమే ఇన్ని రోజులు చదివిన వాళ్ళు, మై స్ట్రాంగ్ సజెషన్ ఈస్ దట్ రైట్ నౌ యూ కెన్ ఓవర్‌లాప్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ అండ్ గ్రూప్ 2 సిలబస్. ఏదైతే రెండిట్లో ఓవర్‌లాప్ ఉంటుంది కదా! అలా చదువుకుంటూ మీరు వెళ్ళొచ్చు. సో దట్ యూ విల్ బి రెడీ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామ్ యాస్ వెల్ యాస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్. మీకు ఎప్పుడైతే యాక్చువల్ డేట్ పెడతారనుకున్నారో అప్పుడు టైమ్‌ని బట్టి యూ కెన్ టేక్ ద డెసిషన్. రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు డిసైడ్ కెన్ ఐ ఫోకస్ బోత్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ కెన్ ఐ ఫోకస్ ఓన్లీ ఆన్ ఆల్ ఎగ్జామ్స్. ఈస్ ఇట్ క్లియర్? సో నౌ యూ డిసైడెడ్. సో గ్రూప్ 1 చదవాలో, గ్రూప్ 2 చదవాలో, యూపీఎస్సీతో పాటు అదర్ ఎగ్జామ్స్ చదవాలనుకున్నప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏమవుతుందంటే, సార్ I decided now I am taking the sample size of group 1 alone. Now I am taking only group 1 alone. Group 1 alone అనుకునే వాళ్ళు, now you have 90 days. Now you will be thinking day 90, day 89, day యూపీఎస్సీలో కూడా 95, 93 అనేది కౌంట్ కొన్ని టెలిగ్రామ్ ఛానెల్‌లో పడుతూ ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నాయి?
Yeah, morning I saw that 93 days. TSPC group on how many days? Yeah, 60 days వచ్చేంత వరకు ఎవరికి ఫీర్ ఉండదు. 60 days వచ్చేంత వరకు ఈ 3 months కాస్త 2 months అయ్యేంత వరకు ఎవరికి టెన్షన్ ఉండదు. లాస్ట్ 2 months వచ్చిన తర్వాత సో నౌ యూ విల్ బి ఇన్ ద స్ట్రెస్. ఇప్పుడు ఏమనుకుంటారు, ఐ కెన్ ఫోకస్ మై మెయిన్స్ ప్రిపరేషన్. మెయిన్స్ ఆల్రెడీ చదువున్నాను, చదవకపోతే నేను డిసడ్వాంటేజ్లో ఉంటాను. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వలేదు. ఇట్ మే బి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, అక్టోబర్. కానీ ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి. ప్రిలిమ్స్ అనేది మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ సీనియర్సా ఫ్రెషరా? ఐఎమ్ టేకింగ్ శాంపుల్ సైజ్ ఆఫ్ సీనియర్స్ వర్సెస్ ఫ్రెషర్స్. హూ ఈజ్ ఎ సీనియర్, హూ ఈజ్ ఎ ఫ్రెషర్? Senior is something that you have already written, you have studied most of the subjects, and you got 70 plus or 60 plus in the last 2 scholarship tests conducted by TSPSC. But they have not awarded. They have not awarded any merit discount. Yeah, civic center, that is not valid. TSPSC scholarship test is not valid. We have our own scholarship test. So we can deliver the question paper in 3 days. Okay, without mistake. Yes, coming to the point, ఇక్కడ ప్రిలిమ్సా మెయిన్సా లేకపోతే ఓన్లీ ప్రిలిమ్సా రెండునా అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెండిటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎలా ఫోకస్ చేయాలి, ఎలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రిలిమ్స్ కాన్ఫిడెంట్గా మనం క్లియర్ చేయాలి. మెయిన్స్కి కూడా మినిమం 2 పేపర్స్ కంప్లీట్ చేయాలి, రివిజన్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మనకు వచ్చేది ప్రిలిమ్స్ తర్వాత ఎన్ని మంత్స్? ఎస్, ఈసారి మళ్ళీ టీఎస్పీఎస్సీ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ మార్చింది అనుకో, అంతే, ఎవరు నమ్మరు ఇంకా. దట్స్ అ క్రెడిబిలిటీ అండర్ క్వశ్చన్ నౌ అగైన్. ఒకసారి వెబ్ నోట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇచ్చే ఏ ఎగ్జామ్కైనా టీఎస్పీఎస్సీ ఆన్ ద ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ క్వశ్చన్. మళ్ళీ మారుతుంది, మళ్ళీ మేము ధర్నా చేస్తాము, మళ్ళీ వీళ్ళు అక్కడికి రిప్రజెంటేషన్లు ఇస్తాము అని అన్న ఈసారి జరిగే పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అది క్లాస్ అవ్వచ్చు, క్లాస్ అవ్వకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రిలిమ్సా మెయిన్సా రెండునా? ప్రిలిమ్స్ అనేది నేనేం చెప్తున్నాను, సేఫ్ జోన్లో ఉండాలి. వాట్ ఈస్ మెన్ బై సేఫ్ జోన్? మార్క్ 90 ప్లస్, ఇజంట్ ఇట్? 90 ప్లస్ ఈజ్ యువర్ సేఫ్ జోన్. మెయిన్స్లో మీరు కనీసం 2 పేపర్స్ అన్నా కంప్లీట్ చేయాలి, 2 పేపర్స్. అప్పుడే మీకు ఇంకెన్ని ఉన్నాయి? 4 పేపర్స్ ఉంటాయి. ఎస్ఏ పేపర్తో మీరు ఇంటిగ్రేట్ చేసుకుంటే ఐఎమ్ టేకింగ్ దో ఇట్ ఇస్ 6 పేపర్స్. In effect, you will be reading for 5 papers. Essay, you will be assuming that with the general studies preparation, you could able to write good essay. That is a wrong strategy, isn't it? Essay lo kuda meeku 150 marks unnayఅనేది మీరు అనుకోరు. మనం ఎప్పుడు తెలంగాణ మూవ్మెంట్, ఎకానమీ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, హిస్టరీ, జాగ్రఫీ మీదనే ఫోకస్ చేస్తాం. కానీ అండ్ ద సేమ్ ఎఫర్ట్ మీరు ఏదైతే తెలంగాణ మూవ్మెంట్కు అదర్ పేపర్కి పెట్టే ఎఫర్ట్లో 1/3 ఎక్స్క్లూజివ్ ఎఫర్ట్ ఎస్ఐ పేపర్ పెడితే అక్కడ వచ్చే అడ్వాంటేజ్ వేరే వచ్చే అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎనీవే దట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిస్కషన్ నౌ. సో ఈ మెయిన్స్లో అది ఏ పేపర్స్ అయినా అవ్వచ్చు. నేను ఏదైనా చెప్తున్నానంటే ఇక్కడ వచ్చే పేపర్స్ మెయిన్స్ సిలబస్ ప్రిలిమ్స్ సిలబస్కి ఓవర్లాప్గా ఉండేట్టు చూసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేపర్ 2 ఉంది. పేపర్ 2 మెయిన్స్లో ఏంటి? ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, geography of whole India, Telangana. So the same syllabus is there for prelims, isn't it? When it comes to paper 3 syllabus enti? Governance, society, polity. ikkada konta syllabus prelims lo overlap avutundi. When it comes to economy development, idi deeni syllabus kuda manaki prelims lo overlap avutundi. Ee 3 papers lo you can give mains priority. అంటే 3 పేపర్లో మొత్తం పేపర్గా కాకపోయినా సెక్షన్ వైజ్ అయినా మీరు ప్రయారిటీ ఇవ్వచ్చు. సో అట్లీస్ట్ యూ నీడ్ టు బీ రెడీ ఫర్ యువర్ మెయిన్స్ పేపర్స్, అట్లీస్ట్ 2 పేపర్స్. 2 పేపర్స్ అంటే 6 సెక్షన్స్. 6 సెక్షన్స్ ఆఫ్ యువర్ చాయిస్ యూ నీడ్ టు కంప్లీట్ బై ద టైమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్. దెన్ ఓన్లీ యూ ఫీల్ కాన్ఫిడెంట్. లేకపోతే ఏమవుతుంది, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 3 నెలలు సరిపోదు, మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే బాగున్నాయేమో, ఇట్లాంటి క్వశ్చన్స్ అంతా వస్తుంది. సరే, పోస్ట్పోనింగ్ అనే మైండ్ సెట్టే మీరు తీసేసే. ఓకేనా? సో ఈ 2 పేపర్స్లో దాని అర్థం 6 సెక్షన్స్ అనేది మనము ఏం చేయాలనేది మీరే నోట్ చేసుకొని మెయిన్స్ అనేది ఏం చేయాలంటే
ఆల్రెడీ మనం కొన్ని టెస్టులు పెట్టున్నాం, మార్కెట్లో కూడా అవి రిలీజ్ చేసేస్తున్నాం. ముందు బ్యాచెస్ ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చామో ఆ క్వశ్చన్స్ అంతా కూడా మీకు బుక్ రూపంలో రిలీజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే అగైన్ వీఆర్ న్యూలీ డెవలపింగ్ ఇట్. ఆ క్వశ్చన్స్ తీసుకోనైనా ఇఫ్ యు ఆర్ నాట్ జాయిన్ ఎనీ బ్యాచ్ ఆఫ్ సివిక్ సెంటర్ ప్రీవియస్, టేక్ ద క్వశ్చన్, టేక్ ద మోడల్ ఆన్సర్స్, ప్రిపేర్ ఇట్, జస్ట్ యాడ్ ది వాల్యూ అడిషన్. ఓకే, ఎందుకోసం అంటే నేను చెప్తున్నానంటే మళ్ళీ పుస్తకం తీసుకోను, స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ పెట్టుకోను, మళ్ళీ మీరు చదువుకుంటూ వచ్చినా ఈసారి మెయిన్స్లోనే మీకు స్మార్ట్ వర్క్ చేయాలి, మెయిన్స్లోనే స్మార్ట్ వర్క్ చేయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్కి ఫీర్ లేదు ఎవరికి, ఆల్రెడీ 2 సార్లు రాస్తున్నారు, ఆ ఫీర్ అనేది లేదు. ఫస్ట్ టైం రాసినంత ఫీరు, ఆ హంగామా, ఆ బయోమెట్రిక్ సిస్టము ఇప్పుడు మీకు థర్డ్ టైం ఉండదు. కానీ మెయిన్స్లో మీకు ఫీర్ అనేది ఉంటుంది. బికాస్ యూ డోంట్ హ్యావ్ రిఫరెన్స్, యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో ఆఫ్టర్ 10 years నౌ మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు హెల్డ్ ఇట్. కాబట్టి మెయిన్స్లో వచ్చిన తర్వాత మనకి టైం అనేది చాలా అడిక్వేట్ మాత్రమే ఉంది, కానీ లీజర్గా లేదు కాబట్టి ఇప్పుడు ఎక్స్టెన్సివ్గా చదివి, ఎగ్జాస్టివ్గా చదివి, మార్కెట్లో ఉన్న ప్రతి బుక్స్ చదవాలని తెలుగు మీడియం తెలుగు అకాడమీ బుక్స్ పబ్లిష్ చేసింది, అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉన్నాయి. వీటినంతా చదివి మీరు కన్సల్టేషన్ చేసుకొని చదివితే ఒక పేపరే కంప్లీట్ చేస్తారు, కానీ 2 పేపర్స్ కంప్లీట్ చేసిన అతని యొక్క కాన్ఫిడెన్స్, యాజ్ సూన్ యాజ్ ద ప్రిలిమ్స్ ఈజ్ ఓవర్ you'll be thinking that yes, I can write it exam. So my suggestion is that for mains exam, if you have already been studying or focusing mains, you can refer your books. లేదు మళ్ళీ మెయిన్స్ ఇప్పుడు నేను రీస్టార్ట్ చేస్తున్నాను, 12th ఫెయిల్ మూవీలో లాగా రీస్టార్ట్ కరో అనుకునే బ్యాచ్ వాళ్ళంతా, ఎస్ ఇట్ ఈస్ మోర్ దాన్ రిక్వైర్డ్. యూ జస్ట్ సీ లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఎక్స్టెన్సివ్ చదివినా, ఎగ్జాస్టివ్గా చదివినా మీకంటూ ఒక 2 pages కంటెంట్ రాయలేని పరిస్థితిలో ఉన్నా, ఆ స్ట్రెస్ ఆఫ్ డ్యూరింగ్ 3 hours ఎగ్జామ్ దట్ యూ నీడ్ టు రైట్ 15 questions, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ రీడింగ్. ఆ రీడింగ్ అజంప్షన్లో ఉండొద్దండి. సో ఇక్కడ డైరెక్ట్గా థీమ్స్ తీసుకోండి, మోడల్ ఆన్సర్స్ చూడండి, దానికి ఏమన్నా కొంత కంటెంట్ మీరు ఏమైనా యాడ్ ఆన్ చేసుకుంటే దట్స్ ఇట్, దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియెంట్, మోర్ దాన్ రిక్వైర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. బుక్స్ చదువుకుంటూ, రివిజన్ చేసుకోకుంటూ ఈ బుక్ చదువుతున్నారనుకోండి, ఇంకొక అతను వచ్చి ఆ మెటీరియల్ బాగుంది అంటాడు, అవునా? మళ్ళీ ఇది చదువుతున్నారనుకో, మళ్ళీ ఇంకా అంబేద్కర్ యూనివర్సిటీ కొత్త బుక్ పబ్లిష్ చేస్తుంది అంటుంది. యాజ్ పర్ దే టైమ్ లైన్ దే విల్ బి పబ్లిషింగ్ ఇట్. డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆర్ మిస్గైడెడ్ ఆఫ్ రీడింగ్ ద books and books. But there is some inevitable paper, that's a newspaper. There is some inevitable paper, that is newspaper. Often in the previous batch I used to repeat, newspaper is mains paper is newspaper. To be in the news, read the news. I repeat, mains paper is newspaper is mains paper. To be in the news, read the news. న్యూస్ 4 గంటలు చదివినా వర్త్ టు స్పెండ్. దాంట్లోనే మళ్ళీ అక్కడ ఈ డిబేట్లు చదవద్దండి, అగ్గిపెట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి కదా, దీటైన సమాధానం ఇచ్చారు, ఈ వర్సెస్ అనేది ఇస్తుంటారు, అట్లాంటి జోలికి వెళ్ళొద్దండి. కానీ ఈ వైట్ పేపర్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్ పేపరు, ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క డైరెక్షన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది, దాని యొక్క డైరెక్షన్లోనే మీరు చదవాలి. ఎందుకంటే 2014 when there is a change of government at the union level, Union Public Service Commission next exams of prelims and mains completely changed. ముందు ప్రభుత్వాల యొక్క వాసన సువాసన ఉండదు, కొత్త డైరెక్షన్ ఉంటుంది, కొత్త పేర్లు ఉంటుంది, కొత్త టార్గెట్స్ ఉంటాయి. 2047 కంటే ఇండియా డెవలప్డ్ ఉండాలా. ఇప్పుడున్న ప్రభుత్వానికి కొంత డైరెక్షన్ ఉంది, కొంత ఒక వాళ్ళు అనుకున్న విధంలోనే నడుపుతారు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఇదే విధంగా బ్యాలెన్స్డ్గానే ఉండాలి. బట్స్ యూజువల్లీ హ్యాపెన్స్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్. సో మై కైండ్ రిక్వెస్ట్ ఈస్ దట్ మెయిన్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న 6 sections అనేది, ఈ 6 sectionsలో మీకు ప్రిలిమ్స్ ముందు కూడా ఇఫ్ ఐ కాల్ ఫర్ ఎనీ ఫుల్ లెంత్ టెస్ట్ on this 6 sections, you should feel that confidence that I can write the mains exam. These students can feel that they are confident for mains exam. When it comes to prelims, sir, you are saying that first you need to give 6 sections priority. That means that I need to invest some time for mains preparation, but I need to be confident about prelims exam. Prelims లో నాకు ఖచ్చితంగా 90 నుంచి 100 మార్కులు రావాలి. దానికి కూడా మీరు సిలబస్ చూస్తే చాలా వేగ్ సిలబస్,
They just mention world geography, Indian geography, Telangana geography, economic and social development of India, history, culture of India. They have not mentioned ancient, medieval, modern. సో తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఎకానమీ మెన్షన్ చేయలేదు సిలబస్లో, దాంట్లో నుంచి క్వశ్చన్స్ రావా? తెలంగాణ మూమెంట్ మెన్షన్ చేయలేదు, దాంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కదా, 2-3 వచ్చాయి, మీకు తెలిసే ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే ఫిలిమ్స్లో మీరు ఎలా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఫిలిమ్స్లో నేను ఇచ్చే కైండ్ సజెషన్ ఏంటంటే there are only three aspects that you need to confine. First and foremost is that PYQs. Take PYQs of UPSC కానీ యూపీఎస్సీలో గత 15 సంవత్సరాలు ఇచ్చుంటాయి కదా, మనకు ఓవర్లాపింగ్ ఉంటుంది. యాజ్ ఐ మెన్షన్ దట్ తెలంగాణ నుంచి వచ్చింది 35 క్వశ్చన్సే యావరేజ్ తీసుకున్నాను నేను. సో 2022 ఐ మీన్ 2 సార్లు జరిగింది కదా మనకి ఎగ్జామ్, 2022లో, అదేవిధంగా జూన్ 2023లో, అప్పుడు అక్టోబర్ మళ్ళీ జూన్. సో ఈ పీవైక్యూస్ ఆఫ్ లాస్ట్ 15 years ఆఫ్ యూపీఎస్సీ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తూ ఆ కాన్సెప్ట్ రివిజన్ చేసుకోవాలి. అదేవిధంగా సివిక్ సెంటరు టీఎస్పీఎస్సీకి గ్రూప్ 1 పీవైక్యూస్ 4100 క్వశ్చన్స్ రిలీజ్ చేసింది. ఐ థింక్ ఎవ్రీవన్ వుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మీకు బుక్ షాప్స్లో కూడా మీకు అడిగితే ఇస్తారు. ఈ పీవైక్యూస్ ద్వారా మీరు రివిజన్ చేయాలి. ఇఫ్ యూ అగైన్ టేక్ పాలిటీ, లక్ష్మీకాంత్ తీసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివే దానికి ఎంత టైం పడుతుంది? ఇఫ్ యూ ఇన్వెస్ట్ 2.5 hours ఎవ్రీ డే, ఇట్ విల్ మినిమమ్ ఇట్ విల్ టేక్ 15 days, 1 month, 2 months, subjective. Minimum it will take 3 weeks if I invest 3 hours. Don't you agree? దాని అర్థం ఏంటి? సిలబస్ అంతా ఉంది కదా, సిలబస్ అప్రోచ్ ప్రిలిమ్స్కి కానీ మీరు అప్లై చేశారంటే యు ఆర్ అట్ ద డిసడ్వాంటేజ్ ఫర్ ఫోకసింగ్ మెయిన్స్. ఫస్ట్ నేనేం తీసుకుంటున్నాను, మెయిన్స్లో 6 sections కంప్లీట్ చేయాలి. దాంతోపాటు ప్రిలిమ్స్లో నాకు మిషన్ 100, మిషన్ 90 ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ మిషన్లో మీరు కూడా భాగమయ్యి 100 మార్కులు ఎలా తెచ్చుకోవాలనేది ఒక ఉద్దేశంతోనే నేనేం చేస్తున్నానంటే సాల్వ్ పీవైక్యూ, నాట్ ది క్వశ్చన్. ఇక్కడ థీమ్ ఒకటి ఇచ్చుంటాడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, లేకపోతే ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో దాని మీద ఇచ్చుంటారు, మ్యాండమస్ ప్రొహిబిషన్ సెషరీ కోవారెంటో. అక్కడ వరకే వెళ్ళి మీరు చదువున్నారు, యు నో ద కాన్సెప్ట్, బట్ ఓన్లీ యూ నీడ్ క్లారిటీ, ఇజంట్ ఇట్? యు నో ద కాన్సెప్ట్ బట్ యూ నీడ్ క్లారిటీ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఈ క్లారిటీ మీకు ఎప్పుడు ఉంటుంది, గుర్తుంటుందంటే మళ్ళీ బుక్ రివిజన్ చేస్తే రాదు. బట్ అవర్ అజంప్షన్ ఈస్ దట్ మళ్ళీ నేను రివిజన్ చేయాలంటే పుస్తకం మొత్తం ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు తిరిగేయాలి. తిరిగేయండి, మీకు ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్కి వచ్చిన తర్వాత డిసడ్వాంటేజ్ అవుతుంది. సో సాల్వ్ ద పీవైక్యూస్. టీక్ మార్కెట్లో చాలా యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ సెగ్రిగేట్ చేసింది, విత్ ఆన్సర్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఏ పబ్లికేషన్ అయినా తీసుకోండి ఆఫ్ యువర్ చాయిస్. దాంతోపాటు సివిక్ సెంటర్ గ్రూప్ 1 టీఎస్పీఎస్ అని ప్రిలిమ్స్కి ఒక వాల్యూమ్ కూడా రిలీజ్ చేసింది, వాటిని తీసుకొని సాల్వ్ చేయండి. ప్యారలల్గా డైలీ వీఆర్ గివింగ్ 50 questions ఆఫ్ దిస్ 90 days only to minimize your efforts of prelims and maximize your efforts for mains. I repeat, so minimum efforts for prelims and maximize time for mains. ఇక్కడ పీవైక్యూస్ సాల్వ్ చేస్తున్నారు. ఈ 90 questions పెట్టిన ఈ 90 days ప్లాన్లో డైలీ 50 questions ఎందుకు ఇస్తున్నామంటే ఆ సిలబస్ ప్రకారం మీరు చదువుకొని ఎగ్జామ్ రాయడానికి కాదు. Am I clear? So it is not for reading or completing the syllabus day to day and taking the test. No, it is not the test. 90 days plan is not the test. It's a practice questions. Practice questions. You take the question paper, you take the model explanations and only confine to that one. Now you know the PYQ's concepts. You know the concepts revision through PYQ. అంటే ఇక్కడ ఏంటి, డైనమిక్ పార్ట్ మీకు అప్డేట్ అవుతుంది, అవునా? ఇక్కడ స్టాటిక్ పార్ట్ అంతా రివిజన్ అవుతుంది, ఇక్కడ డైనమిక్ పార్ట్ with the explanation you'll be completing in a smart way, minimum way. At the same time, invest your lot of time for current affairs of reading newspaper. ఎంత టైం ఉంటే అంత చదవండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ కరెంట్ అఫైర్స్లో కన్సల్టేట్ చేసిన ఇన్ఫర్మేషనే దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. బికాస్ ద ఎక్స్ప్లెనేషన్స్ విచ్ ఐ గివ్ టు యూ, ద మోడల్ ఆన్సర్స్ విచ్ ఐ సప్లై టు యూ will be read by many aspirants. There is one student who got DSP in APPSC Group 1, Miss Manasa,
సెడ్ దట్ సార్ మీరు ఇదే మోడల్ ఆన్సర్స్ అందరికి ఇస్తున్నారు, నేను జాయిన్ అయ్యాను, నేను చదువుతాను, బట్ వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ మై ఆన్సర్ అండ్ బెటర్ ఆన్సర్ రిటర్న్ బై అదర్స్? అంటే నేను ఏదో ఒక పాయింట్ మీరు ఇచ్చిన దాంతో పాటు నేను ఒకటి +1 +2 పాయింట్స్ యాడ్ చేసుకుంటేనే మై ఆన్సర్స్ వుడ్ బి మచ్ బెటర్, డిఫరెంట్ అండ్ రిలవెంట్. అది మీరు ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్సో లేకపోతే న్యూస్ పేపర్ చదివితేనే మీ డిఫరెన్స్ అనేది మీరు తీసుకోగలరు. లేదు సార్ ఎగ్జామ్ ముందు అప్పుడు చదువుతానంటే రాదు. ఇది న్యూస్ పేపర్ చదవడం వల్ల అక్యుములేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది స్లోలీ ఇట్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. స్లోలీ ఇట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్, ఇన్సైట్స్, టాక్లింగ్ ఆఫ్ ది ఆన్సర్ అనేది న్యూస్ పేపర్లోనే అవుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే ఇన్వెస్టింగ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఈజ్ ఏ least important. That's why you read the newspaper post lunch, post dinner, where your focus is not that much. But you need to start your day with the newspaper. ఎందుకంటే న్యూస్ పేపర్ ఎవరైతే చదివి దాని నుంచి ఒక 2 కాన్సెప్ట్స్, 2 పాయింట్స్, 2 టాపిక్స్ తీసుకొని దానికి తగినట్టు ఒక 4-5 పాయింట్స్ రాసుకుంటారో వాటిని మనం రిపీటెడ్గా రివిజన్ చేయడం వల్ల ఈ పాయింట్స్ అంతా మనం మెయిన్స్ ఆన్సర్లో పెడదాం తెలియకుండానే. అర్థమవుతుందా? అప్పుడు మీ యొక్క ఆన్సర్ అనేది మచ్ రిలవెంట్ దాన్ అదర్స్ అనేది ఉంటుంది. ఇది చేయకపోవడం వల్ల స్టూడెంట్ రిమైనింగ్ ఆన్సర్స్ లాగానే మనకి వచ్చేస్తుంది, యావరేజ్ ఆన్సర్ లాగానే ఉంటుంది, జనరల్ ఆన్సర్ లాగా ఉంటుంది. బికాస్ ఎవ్రీవన్ విల్ రైట్ ద సేమ్ ఆన్సర్, ఎవ్రీవన్ విల్ రైట్ ద సేమ్ ఆన్సర్. బట్ హూ ఎవర్ రీడ్ ద న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్ నుంచి డైలీ ఒక పేజ్ అన్న రాసుకోండి, అంతేగాని న్యూస్ పేపర్ని ఇంకొక వర్షన్ చేయొద్దండి. నో, invest minimum of 2 hours, write 1 page precisely, read, revise that one. That will make your answers much better. So for prelims, what we are confining? PYQs, practice questions and current affairs. So this is more than required to get 100+. ఇది చేయకుండా స్టూడెంట్ ఏం చేస్తాడంటే పుస్తకాలు తీసుకొని మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేస్తాడు. రివిజన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు చదువుతావు, ఫిబ్రవరిలో బాగానే చదువుతావు, మార్చ్లో బాగానే చదువుతావు, ఏప్రిల్లోకి వచ్చేటప్పటికి హీట్ ఎక్కిపోతుంది. మనకి ఇక్కడేమో సమ్మర్ హీట్ పెరుగుతుంది, మీ దగ్గరేమో ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఇంకా ఉంది, ఏమీ చదవలేదు, చదివింది గుర్తులేదు, ఎగ్జామ్ ముందు రివిజన్ చేయలేము, అవునా? జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ 1 week before, 10 days before, now APPSC Group 2 exam is on 25th February. You go and ask your friends, ఎగ్జామ్కి సిద్ధమని అడగండి. ఎగ్జామ్కి ఇంకా చాలా మంది రివిజన్ చేయడం, టెస్ట్లు కూడా ఇంకా రివిజన్ చేయలేదు నేను అంటాడు. సో చదివింది కాదు, ఎంతైతే రిటైన్ అవుతుందో అదే ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ రిటెన్షన్, ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ క్లారిటీ. ఈ క్లారిటీ, రిటెన్షను, ఎగ్జామ్ ఫోకస్, డైరెక్షన్ ఎప్పుడు అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ బుక్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బుక్స్. ఈ క్వశ్చన్స్ ద్వారా, పాత ప్రశ్నల ద్వారా, ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ద్వారా మీరు కన్ఫైన్ చేసుకోవాలి. నీ బుక్ పక్కన పెట్టుకో, నీ బుక్ ఇంతవరకు చదువుంటా కదా, నోట్ మేకింగ్, దాన్నేమో నేను, సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ నెగిటివ్ అబౌట్ యువర్ బుక్స్, కీప్ దట్ బుక్స్ అసైడ్. కానీ ఇక్కడి నుంచి మీరు ప్రిలిమ్స్ అనేది ఇదే చేయాలి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మీకు స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది, ప్రెజర్ అనేది రిలీవ్ అవుతుంది, ఫోకస్ అనేది ఎక్కువ అవుతుంది. యు ఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మెయిన్స్, యు ఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. అదర్వైజ్ if you open all your books which you prepared or been preparing years and years since formation of Telangana, it will take another dash number of years. I cannot fill it. So that's the prelims exam. It's a very simple. ఇప్పుడు ఎంత ఈ రోజు అయితే మీకు ఏమనిపిస్తుంది అంటే అన్ని బుక్స్ చదవాలి, మార్కెట్లో కొత్త బుక్స్ వచ్చాయి, కొత్త కంటెంట్ చదవాలా అనేది ఉండకూడదు. ప్రిలిమ్స్కి వచ్చిన తర్వాత అవే కాన్సెప్ట్సే ఉంటుంది. మొన్న మీరు స్కాలర్షిప్ టెస్ట్ రాశారు కదా, 18th February, ఆల్మోస్ట్ మోర్ దాన్ 1700 రిటర్న్. సో మేమంతా తెలంగాణ వాళ్ళంతా ఊర్లో ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అశోక్ నగర్లో లేరు అనుకున్నాం. బట్ ఆఫ్టర్ కండక్టింగ్ ద ఎగ్జామ్ వీ ఫెల్ట్ దట్ యువర్ పీపుల్ ఆర్ దేర్ waiting for the notification silently like a sleeper cell to be ignited with the scholarship test. Now you ignited, now you have to drive your own trajectory.
సో కాబట్టి ప్రిలిమ్స్కి కన్ఫైన్ చేయండి, మెయిన్స్ని మ్యాక్సిమైజ్ చేయండి. ప్రిలిమ్స్కి కన్ఫైన్ చేయండి, మెయిన్స్కి మ్యాక్సిమైజ్ చేయండి. లేదు సార్ నేను ఫ్రెషర్ అయినా కూడా అదే అప్రోచ్, ఫ్రెషర్ అయినా కానీ అదే అప్రోచ్. అంతేగాని క్లాసులు ఇప్పుడు నేర్చుకుంటా దాన్ని చేసినా కానీ దీస్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్, రిక్వైర్డ్ ఎలిమెంట్స్. దీని తర్వాతనే మీరు ఏదైనా చేయాల్సింది. సో ఇస్ ఇట్ క్లియర్ హౌ టు ప్రిపేర్? యూ నీడ్ టు ఇంటిగ్రేట్. స్టిల్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దట్ లాస్ట్ టైం నాకు ప్రిలిమ్స్లో చాలా డీవియేషన్ ఉంది, అవ్వలేదు, చేయలేకపోయానన్నప్పుడు those who are having that the fear of prelims to the maximum level, they only has to focus only on prelims. Remaining aspirants, our kind suggestion and advice is to 6 sections in mains, remaining focus on prelims. That you need to sustain and continue till your prelims day. Last week of prelims ఉన్నప్పుడు కూడా మీరు మీ యొక్క మెయిన్స్ కోటాని డైల్యూట్ చేయకూడదు. అతనే ఈ యొక్క ఈ గ్రూప్ 1 మీకున్నాయి కదా డిప్యూటీ కలెక్టర్లు అని, ఏదైతే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఏం కావాలా? ఎస్, ప్రతి ఒక్కరికి డిప్యూటీ కలెక్టరే కావాలి. సో విత్ దిస్ ఐల్ మూవ్ ఆన్ టు ద టెక్నిక్ ఆఫ్ సిలబస్ అప్రోచ్ అండ్ రివర్స్ అప్రోచ్. సిలబస్ అప్రోచ్ గురించి మీకే చెప్పాను. సిలబస్ అప్రోచ్ కానీ మీరు వెళ్తే సబ్జెక్ట్ వస్తుంది, క్లాసులు చెప్పొచ్చు, సివిక్ సెంటర్లో క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. కానీ రివర్స్ అప్రోచ్ అనేది మీకు టైం, బికాస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. దిస్ ఇస్ నాట్ ఎ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. సో టైం అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉండడం వల్లనే యూ షుడ్ నాట్ ఫాలో సిలబస్ అప్రోచ్. నో సార్ ఐ వాంట్ టు ఫాలో సిలబస్ అప్రోచ్ అన్నప్పుడు ఈ సిలబస్ అప్రోచ్ ఫాలో అవ్వడానికి మీరు ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నారు కన్సిస్టెంట్గా. ఎప్పటి నుంచి? ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ప్రతిరోజు 6 hours చదువుతూ ఉంటే బై దిస్ టైమ్ యూ వుడ్ హావ్ కంప్లీటెడ్ ద ఎంటైర్ సిలబస్. ఐ క్లియర్? కాబట్టి టైం అనేది కన్స్ట్రైనింగ్ ఫ్యాక్టర్ కాబట్టి సో ఎస్, రివర్స్ అప్రోచ్ విల్ ఫాలో. దట్స్ వై ఆన్ every program of civic center we proudly say relevance can be only ensured with the reverse approach. ఎగ్జామ్ డిమాండ్ ఏంటి? మీకు కూడా అజ్యూమ్ దట్ యు ఆర్ ఇన్ మై రోల్, wish to conduct TSPSC prelims exam question paper. What is your reference? Syllabus is a just reference. సిలబస్ ఇచ్చినా కానీ క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి? ముందు అడిగినట్టే కదా ఇవ్వాలి. దాని నుంచి కరెంట్ కంటెక్స్ట్ లింక్ చేస్తాం కాబట్టి ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లుక్స్ లైక్ ఏ డిఫికల్ట్. గ్రాడ్యుయేషన్లో కరెంట్ కంటెక్స్ట్ ఉండదు. అదే పాలిటీ సిలబస్, గవర్నెన్స్ ఇవంతా మనము గ్రాడ్యుయేషన్లో పెట్టామనుకోండి, కరెంట్ కంటెక్స్ట్ ఉన్నది కాబట్టి ముందు పుస్తకాలే మళ్ళీ యూజ్ అవుతాయి. ఇక్కడ కరెంట్ కంటెక్స్ట్ లింక్ అవుతుంది కాబట్టి యూ ఫీల్ దట్ సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్, డిఫికల్టీ ఇన్ బ్యాలెన్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఈస్ so with this so our Venkatesh sir will take up the programs and details of the programs. Sir will take up the details of the program. సో ఇప్పటి వరకు ఏదైనా అప్రోచ్లో కానీ టార్గెట్లో కానీ మీకు ఏదైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఆన్లైన్ పార్టిసిపెంట్స్ ఆల్సో మీరు ఇక్కడ చాట్ బాక్స్లో చాట్ చేసిన ఐల్ టేక్ అప్. యా, దిస్ సైడ్ ట్రెజరీ బెంచెస్, బ్యాక్ బెంచెస్. Any questions related to which exam I need to focus, how to focus, please. So mains ki it will be starting from after prelims only. Ippudu sectional test lu maatrame untundi. Sectional 26 test we are conducting in sync with the prelims. Mains sectional it will start now. Already we released the main sectional test series also. Daily Naipunita will start after prelims. So sir will handle, because I need to balance both finances as well as student teacher relation. If I say no, you may feel bad. If I don't get, I need to ensure the quality also. Yes, exactly. Yes. Rural area, I am also rural area, son of farmer, having all the issues.
I have the same credentials of you. Okay, my father is also agriculturist. Yeah, it will very no disheartening that we need to collect the third time also, but we మీకు అందుకోసమే we wanted to facilitate. మనకు ఒక స్కీమ్ ఉండేది, ఏపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ విద్యోన్నతి అనేది ఒక స్కీమ్ ఉండేది. ప్రతి మంత్ 10,000 గవర్నమెంట్ స్పాన్సర్ చేసేది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో కలెక్టివ్లీ వీల్ కెన్ రిప్రజెంట్ టు ద గవర్నమెంట్. ఎవరైతే టీఎస్పీఎస్సీకి అప్లికేషన్స్ పెట్టారో కనీసం నెక్స్ట్ ఒక 8 months స్టైఫండ్ లాగా ప్రొవైడ్ చేస్తే మీకే కాదు, సో మీకు మేము చెప్పాలన్నా మాకు ఒకటి ఇది ఉంటుంది. అంటే సార్ మీరు మాట్లాడుతున్నా కానీ ఐ కెనాట్ సే నో, బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఇస్ ఒక పోస్ట్ ఉంటుంది. సో పోస్ట్ రిలేటెడ్ టు సిఇఓ ఆఫ్ మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్. సో మిస్టర్ మహేంద్ర, ఆనంద్ మహేంద్ర, వై కాంట్ యూ గివ్ దిస్ కార్ ఫ్రీ? One children has tagged the post in Twitter. If I give free, I need to close the group. I need to prepare again for groups. Okay. So on a lighter note, sir will give the maximum possible discount will give for the old student. That is under consideration of policy of admission. Yeah, any then related to academic. No classes. As I mentioned that the classes తీసుకున్నప్పుడు క్లాసెస్ అనేది మీ యొక్క ఎఫర్ట్ తగ్గించగలగాలి. క్లాసెస్ అనేది ఇప్పుడు వరకు ఎందుకోసం క్లాసెస్ అంటే ఒక ఇన్ఫీరియారిటీ ఉంటుంది. నేను క్లాసెస్ వినలేదు, అందరూ తీసుకున్నారు, అది ఒక్కటే ఉంటుంది. మీకు అప్పుడు అర్థమవుతుంది క్లాసెస్ తీసుకున్నా కానీ తీసుకోకపోయినా కానీ పెద్ద తేడా ఉండదు, ఎలా చదవాలనేది మాత్రమే తెలుస్తుంది. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఓన్లీ ఇట్ విల్ గివ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అయ్యో నేను తీసుకోలేదు, తీసుకుంటే బాగున్నాయి, తీసుకుంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చుండేదేమో. వన్స్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ విల్ బి బ్లేమింగ్ దట్ యూ హ్యావ్ నాట్ టేకెన్ ద కోచింగ్, బట్ ద కోచింగ్ విల్ ఓన్లీ గివ్ ద కాన్ఫిడెన్స్. అదే మనం ఇంజనీరింగ్లో చెప్తుంటాం, ఇంజనీరింగ్లో టీచర్స్ విల్ టీచ్ ఓన్లీ ద కాన్ఫిడెన్స్, నాట్ ద కంటెంట్. దట్స్ వై ఇంజనీర్స్ కెన్ బికమ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్. Yeah, that's my famous dialogue. Please tell me any other. Yes. You watch video again, okay? I'll keep the video on YouTube. ఏది హౌ టు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది సార్ చెప్తారు. ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఉండదు, ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్తో పాటు ఆఫ్లైన్ స్టూడెంట్స్కి హార్డ్ కాపీ ఉంటుంది. సో ఒక 50 క్వశ్చన్స్ ఉందనుకోండి, 50 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ ఒక 8 pages వస్తుంది, ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఒక 18 pages ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్స్ డీటెయిల్గా ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అయితే ఉండవు, హార్డ్ కాపీ ఉంటుందండి. ఆఫ్లైన్ వాళ్ళకి హార్డ్ కాపీ ఉంటుంది. దట్ ఈస్ ఫర్ మెయిన్స్, నాట్ ఫర్ ప్రిలిమ్స్. ఓకే, ప్రిలిమ్స్కి అనేది ఉండదు. ద ప్రోగ్రామ్స్ సార్ విల్ హ్యాండిల్. ఇది నేను కన్ఫైన్ చేస్తున్నది ఏంటి, మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీనా గ్రూప్ 1 ప్రిలిమ్సా మెయిన్సా ఇట్లాంటి క్వశ్చన్స్. అంటే ఇప్పుడు నేను ఆ రెండింటిని మిక్స్ చేసి ఎంత ఉంటుంది, ఇంత మండలు ఉంటుంది. ఎస్ ఐ అగ్రీ. ఎస్ సో నైపుణ్యత బ్యాచ్ 1 బ్యాచ్ 2ది. సో మీరు వాటిని కన్సల్టేషన్ చేసుకున్న దట్ ఈస్ మోర్ దాన్ రిక్వైర్డ్. నౌ వీ హ్యావ్ ఫార్మ్ ద టీమ్ బెటర్ దాన్ మచ్ బెటర్ దాన్. ఇప్పుడు టైంకి డెలివరీ అవుతుంది. యూ కెన్ ఆస్క్ అవర్ ఏపీఎస్సీ గ్రూప్. ఇట్స్ ఎవాల్వింగ్ ప్రొసీజర్. వీ హ్యావ్ మ్యాక్సిమైజ్డ్ అవర్ సర్వీస్ డెలివరీ. ఎస్, ఇప్పుడు ఏం లేదండి, తెలుగు అనేది ఆన్ టైం. సో వీఆర్ డెలివరింగ్. సో ఐ రిక్వెస్ట్ అవర్ టీమ్ మెంబర్ టు టేకప్ అండ్ డిస్కస్ అబౌట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్. చెప్పండి. మెయిన్స్ వర్క్ అయితే వన్-on-one ఇంటరాక్షన్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, అక్కడ మీరు అడగచ్చు. సో ప్రిలిమ్స్లో మీకు వచ్చే ప్రోగ్రామ్స్, సో ఇక్కడ డిస్కషన్స్కి ఏమి ఉండదు, క్లాసెస్లో మాత్రమే డిస్కషన్స్కి డౌట్స్ ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రిలిమ్స్ ఎగ్జామ్ విల్ గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ పేపర్.
So there is no further to clarify your doubts when it comes to prelims exam, but the same service is available for mains. Please. Hi everyone, very good evening. So hope అందరూ కూడా మళ్ళీ ఎంతూజియాజంతో మళ్ళీ ప్రిపరేషన్కి స్ట్రాంగ్ వచ్చారని చెప్పి అనుకుంటున్నాను. రైట్, సో లెట్స్ గో ఇన్ టు ద ప్రోగ్రామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎస్టాబ్లిష్ చేసిన లాస్ట్ 3 years నుంచి కూడా నో వేర్ వీ హ్యావ్ కాంప్రమైజ్డ్ ఇన్ డెలివరింగ్ ద క్వాలిటీ ఆర్ వీఆర్ రిలయబుల్ ఎనఫ్. అంటే మేము ప్రతి ప్రోగ్రామ్ చేసినప్పుడు సివిక్ సెంటర్ దగ్గరికి వస్తే ప్రోగ్రామ్ బాగుంటుందని వచ్చారు, ఖచ్చితంగా బాగుంది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మేము ఏమి ఇంప్రూవ్ చేసామంటే రెస్పాన్సివ్నెస్. మీరు చూస్తే ఫస్ట్ 2 years ఆర్ 2.5 years టైంలో మేము ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూ స్టూడెంట్స్కి రెస్పాన్సెస్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తే ఇక్కడ చిక్కడపల్లిలో అంటే మేము ఎక్కడెక్కడ క్లాస్ రూమ్స్ ఉన్నాయో అక్కడ సజెషన్ బాక్సెస్ పెట్టాం. సో మీకు ఏ ఇష్యూస్ ఉన్నా సరే వెంటనే రెక్టిఫై చేయడానికి మేము చాలా రెస్పాన్సివ్నెస్ కోసం చాలా ట్రై చేస్తాం. ఈవెన్ ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి కూడా, అంటే ప్రీవియస్లీ ఆన్లైన్ తీసుకున్న కొన్ని ఇష్యూస్ వచ్చాయి, బికాజ్ ఆన్లైన్ అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఆన్లైన్లో కూడా మేము టికెట్ రెజల్యూషన్ సిస్టమ్ అని చెప్పి స్టార్ట్ చేసాం. అంటే ఎవరన్నా ఒకటి రిపోర్ట్ చేస్తే దానికంటే ఒక టైం లిమిట్ పెట్టి మరి మేము ఆ డిస్క్రిపెన్సీని రిజాల్వ్ చేస్తాం. సో మేము ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను రెండిట్లోనూ సిస్టమ్స్ అనేవి కంప్లీట్గా ఇంప్రూవైజ్ చేసాం. అండ్ లాస్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 60 days ప్లాన్ కావచ్చు, రీసెంట్గా కంప్లీట్ అయిన ఏపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ వీ హ్యావ్ రెక్టిఫైడ్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ. రైట్, సో మీకు టాక్ తెలిసే ఉంటుంది. నౌ ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రోగ్రామ్ ఉంది. నౌ వాట్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ సివిక్ సెంటర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సివిక్ సెంటర్ నీడ్ టు యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సెంటర్. అంటే క్లాసెస్ గురించి చూస్తారు, ప్రిలిమ్స్ గురించి చూస్తారు, మెయిన్స్ గురించి చూస్తారు. సో యూ విల్ బి లుకింగ్ అట్ 3 programs ఫ్రమ్ అస్. ద ఫస్ట్ ప్రోగ్రామ్ దట్ వీ విల్ బి లాంచింగ్ ఈస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తెలంగాణ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. 563 వేకెన్సీస్ అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ప్రిపేరింగ్ పీపుల్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ అయ్యి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మ్యాక్సిమం చూసేది ఏంటంటే తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎలా కవర్ చేయాలి, ఆర్ అదర్వైజ్ కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ జాబ్స్కి వెళ్ళి మళ్ళీ ప్రిపరేషన్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ తెలంగాణ టాపిక్స్ నుంచి, ఎందుకంటే న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది, న్యూ ఓరియంటేషన్ వచ్చింది. సో హౌ విల్ ద పాలసీస్ రీఓరియంటెడ్. సో తెలంగాణ రిలేటెడ్ అన్నీ కూడా మేము కవర్ చేస్తూ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, జాగ్రఫీ, మూమెంట్, తెలంగాణ సొసైటీ, పాలసీస్, స్కీమ్స్ అండ్ గవర్నెన్స్, తెలంగాణ ఎకానమీ, ఇప్పుడు రీసెంట్గా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్. సో అవి అండ్ తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా కవర్ చేస్తూ ఒక 120 క్లాసెస్లో మేము తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్ వేర్ తెలంగాణ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 4th of March. 4th of March. And these classes will be in prelims as well as mains mode. అంటే ఈ క్లాసెస్లో ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్ సిలబస్ రెండు కవర్ చేస్తూ చెప్తారు కంప్లీట్గా. ఈవెన్ తెలంగాణ మూమెంట్ కూడా మీరు చూస్తే 45 క్లాసెస్ ఉన్నాయి. రైట్, సో తెలంగాణ మూమెంట్తో కలిపి అన్ని క్లాసెస్ కూడా ఈ పర్టికులర్ తెలంగాణ ఎక్స్క్లూజివ్ మాడ్యూల్లో చెప్తారు. రైట్, సో దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండ్ దిస్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ మోడ్. సో దిస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. నౌ ఎప్పుడైతే క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయో ది నెక్స్ట్ థింగ్ పీపుల్ విల్ బి లుకింగ్ అట్ ఇస్ నెక్స్ట్ 3 monthsలో ప్రిలిమ్స్ ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ కొంచెం గ్యాప్ వచ్చింది, నేను జాబ్ చేసిన ఆర్ అదర్వైజ్ ప్రిపరేషన్ వదిలేశాను. సో ఇప్పుడు నేను 3 monthsలో కంప్లీట్ సిలబస్ ఎలా కవర్ చేసేది అని అనుకున్న వాళ్ళకి మేము 90 days ప్రిలిమ్స్ ప్లాన్ స్టార్ట్ చేసాం. సో యాజ్ యూ ఆల్ నో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోసం మేము 60 days ప్లాన్ చేసినప్పుడు హౌ వెల్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. సో అదే రీతిలో ఇప్పుడు 90 days ప్లాన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ఈ 26th of February నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇట్ మీన్స్ ద నెక్స్ట్ కమింగ్ మండే 26th of February నుంచి ఎవ్రీడే ఒక టాపిక్ మీద, ఐ థింక్ కంప్లీట్గా ఇండివిజువల్ డేస్ షెడ్యూల్ ఇచ్చాము. ఒక్కొక్క టాపిక్ మీద 50 questions ఇస్తున్నాం. సో ఆ 50 questions అనేవి మీరు వచ్చి రాస్తారు, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది, అండ్ దాన్ని రిజల్ట్ ఇస్తారు. అండ్ ఏమైనా డిస్క్రిపెన్సీ బాగుంటే మీ దగ్గర నుంచి మేము ఇంటరాక్షన్ తీసుకుంటాము. ఐ థింక్ డిస్క్రిపెన్సీ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. గ్రూప్ 1కి పెట్టాము, గ్రూప్ 2కి పెట్టాం. ప్రతి ఒక్కరికి రెస్పాన్సివ్నెస్ కోసం
మేము స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం. ఆ రకంగా డిస్పెన్సెస్ తీసుకుంటాము. ఫైనల్‌కి ఇచ్చేసి రిజల్ట్ ఇస్తారు. సో, ప్రతి ఒక్క రోజుది మీకు రిజల్ట్ ఇస్తారు. అండ్ ఆ 5 డేస్ మండే టు ఫ్రైడే ఏదైతే రాసారో దానికి సంబంధించి సాటర్డే గ్యాప్ ఇచ్చి సండే నాడు మీకు ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద లైక్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద 150 మార్క్స్‌కి మీకు సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. నౌ ఇప్పుడు ప్రిలిమ్స్ ఇలా ఉంది సార్, బానే ఉంది. నేను ఆల్రెడీ ప్రిలిమ్స్‌కి కొంచెం ప్రిపేర్ అయ్యి ఉన్నాను. అండ్ ఐ విల్ బి జాయినింగ్ 90 డేస్ ప్లాన్. ఎందుకంటే మళ్ళీ నేను కొంచెం ప్రిలిమ్స్ ఓరియంటెడ్‌గా ప్రిపేర్ అవ్వాలి. బట్ నా మెయిన్ ఫోకస్ అంతా కూడా మెయిన్స్‌కి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ కొంచెం ప్రిపేర్ అయ్యి ఉన్నాను కాబట్టి. సో, ఇలాంటి వాళ్ళ కోసం మండే టు ఫ్రైడే లెట్స్ సే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. దానికి సంబంధించి సాటర్డే నాడు మెయిన్స్ టెస్ట్ కూడా ఉంటుంది మీకు. అందుకే కొన్ని సాటర్డే గ్యాప్ ఇచ్చింది. ఈ మెయిన్స్ టెస్ట్ మీకు ఏదైతే మీకు మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉందో అది ఇన్ సింక్ విత్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. ప్రిలిమ్స్‌లో మీకు ఏదైతే టాపిక్ ఆ వీక్ అంతా ఉంటుందో ఆ వీక్ టాపిక్ సంబంధించి సాటర్డే నాడు మీకు మెయిన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ సండే నాడు ఆ ప్రిలిమ్స్ సెక్షనల్ టెస్ట్ ఉంది. సో, ఇన్ ఎ వీక్ యూ విల్ బి కవరింగ్ one subject in prelims as well as mains mode, right, in objective as well as descriptive model. సో, ఇది ఈ పర్టికులర్ కంప్లీట్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మేము యాక్ట్ చేస్తున్నాం. అండ్ ఎంప్లాయీస్కి సంబంధించి సార్ నేను డైలీ వచ్చి రాయలేను, ఇలాంటి వాళ్ళకి మెయిన్లీ వీక్లీ షెడ్యూల్ కూడా ఉంది. ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్ ఉంది. కంప్లీట్ 21 టెస్ట్ ఇస్తున్నాం. ఈ 21 టెస్ట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంది. అండ్ ఎవ్రీ సండే ఈ టెస్ట్ సిరీస్ అంటూ ఉంటుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, రైట్. సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఆల్రెడీ ప్రిలిమ్స్కి నేను కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. మెయిన్స్కి నాకు కొంచెం ఓరియంటేషన్ కావాలి. అండ్ మెయిన్స్ నేను ప్రాక్టీస్ చేయాలి. నేను చదువుతుంది మెయిన్స్ ప్రాక్టీస్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఏ టోటల్ ఆఫ్ 26 టెస్ట్ ఇంక్లూడింగ్ 5 ఎస్ఏ టెస్ట్. అండ్ ఎవ్రీ సెక్షన్కి సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది. సో దట్ 5 పేపర్స్ ఇంటూ 3 సెక్షన్స్, 15 సెక్షన్స్కి 15 టెస్ట్ ఉంటాయి. ఎస్ఏకి సంబంధించి 4 సెక్షనల్ టెస్ట్ అండ్ ఒక కంప్లీట్ టెస్ట్, మొత్తం 5 ఎస్ఏ టెస్ట్ ఉంటాయి. అండ్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉంటుంది కంప్లీట్గా. సో దట్ ఒక కంప్లీట్ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా మీకు కంప్లీట్ అవుతుంది, రైట్. అండ్ ఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇట్ విల్ బి ఇన్ సింక్ విత్ ద ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. ఇది ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను రెండు అవైలబుల్ ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు నైపుణ్యత టైంలోను మెయిన్స్ టెస్ట్ సిరీస్ టైంలోను మేము చేసింది హార్డ్ కాపీస్ అనేవి తెలుగులోనే ఇస్తున్నాము, ఇంగ్లీష్లోనే ఇస్తున్నాము. అండ్ ప్రతి సెక్షనల్ టెస్ట్కి కూడా ఆ టెస్ట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ సెక్షనల్ టెస్ట్ మీద వీక్లీ టెస్ట్ డిస్కషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ టెస్ట్కి సంబంధించి ఉంటాయి మీకు, రైట్. అండ్ ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. సో యాజ్ ఎ టోటల్ ఈ టీఎస్పీసీ గ్రూప్ 1కి సంబంధించి మేము ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 90 డేస్ ప్లాన్. ఈ 90 డేస్ ప్లాన్ ఎవరికి? ఈ 90 డేస్ నేను ఖచ్చితంగా క్లియర్గా ఎవ్రీడే ఎగ్జామ్ రాస్తూ నేను ప్రిపేర్ అయ్యి ఈ 90 డేస్ టైం మేనేజ్మెంట్ చేసుకుందాము అన్న వాళ్ళకి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ డైలీ ప్లాన్. నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నాను, నాకు కొంచెం కుదరడం లేదు, బట్ నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అలాంటి వాళ్ళకి సెక్షనల్ టెస్ట్ సిరీస్ ఎంప్లాయీస్కి. అండ్ ఆల్రెడీ ప్రిలిమ్స్కి కొంతమేర ప్రిపేర్ అయ్యి ఉన్నాను నేను మెయిన్స్, బికాజ్ ప్రిలిమ్స్ అయిపోతుంది మెయిన్స్ అయిపోతుంది, దెన్ యూ విల్ బి గెటింగ్ ద జాబ్, రైట్. సో ప్రిలిమ్స్ కొంచెం ప్రిపేర్ అయ్యి ఉన్నాను, నాకు మెయిన్స్ కావాలనుకున్న వాళ్ళకి మెయిన్స్ టెస్ట్ సిరీస్. సో యూ అసెస్ యువర్ సెల్ఫ్ వేర్ యు ఆర్. నాకు మీకు ప్రిలిమ్స్ కావాలా ఆర్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కావాలా, ప్రిలిమ్స్ క్లాసెస్ కావాలా, రైట్. సో యూ అసెస్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ లెట్ us know సో దట్ మీరు ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడచ్చు, రైట్. సో దీస్ ఆర్ ద ప్రోగ్రామ్స్ విల్ బి ఇంప్లిమెంటింగ్. తెలంగాణ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఉంటాయి. ప్రిలిమ్స్కి సంబంధించి 90 డేస్ ప్లాన్ ఉంటుంది. సో ఎవ్రీడే 50 క్వశ్చన్స్ మీరు రాస్తారు. ఏ టోటల్ ఆఫ్ 6,500 ప్లస్ క్వశ్చన్స్, సారీ 5,600 ప్లస్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఏ టోటల్ ఆఫ్ 5,600 ప్లస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి కంప్లీట్గా ఈ 90 డేస్ ప్లాన్లో. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ జాయినింగ్ సెక్షనల్ టెస్ట్ సిరీస్ ఏ టోటల్ ఆఫ్ 3,150 క్వశ్చన్స్ మీకు ఉంటాయి. సో దట్ కంప్లీట్ ప్రిలిమ్ సిలబస్ అనేది కవర్ అవుతుంది. అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకోవచ్చు. A total of 26 tests will be there, where every section will be having one test, one full length test. అంటే 24 questions కూడా మీకు ఉంటాయి, రైట్. అండ్ దట్ పర్టికులర్ టెస్ట్ ఈజ్ ఇన్ సింక్ విత్ ద ప్రిలిమ్స్ సబ్జెక్ట్, ఓకే. సో ఇది తెలంగాణ ఎక్స్క్లూజివ్ క్లాసెస్, తెలంగాణ ప్రిలిమ్స్ 90 డేస్ ప్లాన్, తెలంగాణ ప్రిలిమ్స్ సెక్షనల్ టెస్ట్, తెలంగాణ మెయిన్స్ టెస్ట్ సిరీస్ గ్రూప్ 1కి సంబంధించి
ఈ అన్ని ప్లాన్స్ కూడా ఈ 26th మే 26th ఫిబ్రవరి నాడేమో 90 days ప్లాన్ స్టార్ట్ అవుతుంది. 3rd March నాడేమో వీక్లీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ సాటర్డే నాడు మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది కాబట్టి 2nd March నాడు మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ 4th March నాటి నుంచి తెలంగాణ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఉంటాయి. రైట్. సో దిస్ విల్ బి ద ప్రిపరేషన్ మోడల్ దట్ ఆర్ ప్రిపేర్డ్ బై ఎస్ అండ్ మీకు ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి శనివారం ఉంటుందండి, ఆదివారం కాదు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి శనివారం ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆదివారం ఉంటుంది. Monday to Friday, prelims daily 50 questions. Saturday on the same syllabus, mains sectional. Whereas on Sunday you have prelims sectional test of 150 questions. Saturday, on every Saturday, main sectional. On every Sunday, prelims sectional. Whereas Monday to Friday, daily prelims. Consider these are the practice. ఒకవేళ సిలబస్ అవ్వన వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా, సిలబస్ అయిపోతుంది అనుకోండి యాజ్ పర్ ద షెడ్యూల్, వెల్ అండ్ గుడ్. సిలబస్ అవ్వకపోయినా immediately you need to change the course of strategy. That stick on to PYQs, daily practice questions. That will make you, by the time entire syllabus is completed, you can also equally complete with the merit student. అంతేగాని వాళ్ళతో పోటీ పడినప్పుడు అతనికి అయిపోతుంది సిలబస్ నాకు అవ్వట్లేదు అనుకోని మీరు డీలా పడుతూ ఫస్ట్ ఫ్యూ టెస్టులు రాసి మళ్ళీ ఇట్లా ఎక్స్పోనెన్షియల్ డిక్రీజ్ కాకుండా యూ హావ్ టు బి ఎక్స్పోనెన్షియల్ రైస్. ఎనీ అదర్ టైమింగ్స్ అనేది క్లియర్ గా మీకు టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తారు. సో డైలీ మండే టు ఫ్రైడే ద టైమింగ్ ఇస్ మండే టు ఫ్రైడే ఈవినింగ్ 4 to 5 ఉంటుంది. సో టైమింగ్స్ TSPSC Group 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 90 days ప్లాన్. ఇది వచ్చేసరికి డైలీ ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది, మీకు డైలీ 3 to 4 ఉంటుంది. అండ్ వీక్లీ వచ్చేసరికి సిమిలర్ టైమింగ్స్లో 3 to 5:30 ఉంటుంది ఎవ్రీడే ఆఫ్టర్నూన్. అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సెక్షనల్ మార్నింగ్ 10 to 1 ఉంటుంది. ఇది సాటర్డే నాడు, ఇది ఎవ్రీడే. ఇది సెక్షనల్ సండే. అండ్ మీకు క్లాసెస్ వచ్చేసరికి మార్నింగ్ 8 to 10:30 ఫస్ట్ క్లాస్ ఉంటుంది, 2.5 hours ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ అది అయిపోయిన తర్వాత 11 to 1:30 సెకండ్ సబ్జెక్ట్ ఉంటుంది. సో టోటల్ ఆఫ్ 5 hours ఎవ్రీడే మీకు క్లాస్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్నూన్ టైంలో మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. సాటర్డే నాడు క్లాస్ ఉండదు, మండే టు ఫ్రైడే మాత్రమే క్లాసెస్ ఉంటాయి. సాటర్డే నాడు మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, సండే నాడు వీక్లీ సెక్షనల్ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమ్స్. టైమింగ్స్ అనేది ఇక్కడ క్లాస్ అవ్వు. సో ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ తెలంగాణ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అయినా, 90 days డైలీ ప్లాన్ అయినా, సెక్షనల్ ప్రిలిమ్స్ అయినా, సెక్షనల్ మెయిన్స్ అయినా, there is no overlapping of timings. సో వన్ మోర్ థింగ్, మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 90 days ప్లాన్ అనేది టోటల్ ఆఫ్ 5,600 ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో వీఆర్ గివింగ్ ఈచ్ క్వశ్చన్ అట్ లెస్ దాన్ 2 rupees. ఇది మేము చేస్తుంది కంప్లీట్గా అఫోర్డబిలిటీకి దగ్గరికి తీసుకొచ్చాము. మేము సెక్షనల్ టెస్ట్ అలాగే తీసుకొచ్చాము, డైలీ టెస్ట్ కూడా అలాగే తీసుకొచ్చాము. రైట్. మూడోసారి పే చేయడం అనేది బ్యాడ్ ప్రెసిడెంట్ కానీ. సో మేబీ నెక్స్ట్ వీక్ వీఆర్ మొబిలైజింగ్ ద స్టూడెంట్స్ టు గివ్ రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఎన్టీఆర్ విద్యోన్నతి టు గివ్ దట్ దేర్ షల్ బి సమ్ స్టైఫండ్. అంటే విద్యోన్నతి స్కీమ్ లాగా ఎట్లయితే మనకి ఇచ్చారు, కనీసం ఒక 8 months అయినా మీకు ఇస్తే సో అనేది మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది అనేది ఫార్మలీ విల్ ఫెసిలిటేట్, విల్ గో అండ్ రిప్రజెంట్ ద గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఇస్ మెటీరియలైజ్డ్ ఇట్ వుడ్ బి వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మేము చదివేటప్పుడు విద్యోన్నతి 10,000 every month యూజువల్లీ గెట్ ఇట్.
So that will give lot of, so finances stress అనేది ఉండదు స్టూడెంట్ మీద కొంతవరకు. Let us see that now how it is going to be implemented. Right. సో క్లాసెస్ అనేది ఇప్పుడు చెప్పినట్లే, సో మాక్సిమం tilted towards ఇంగ్లీష్. మళ్ళీ దీనికి తెలుగులో మీకు ప్రతి పదానికి తెలుగులో ఉండదు. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే క్లాసెస్ రావాలనుకుంటారో ఈ సిట్ ఫర్ 3-4 days ఇఫ్ యూర్ కంఫర్టబుల్ ఉంది యూ కెన్ కంటిన్యూ. ఓకేనా, మళ్ళీ మాకు తెలుగులో ప్రతి పదం చెప్పలేదు అనేది ఉంటుంది. ఎందుకంటే వాట్ ఎవర్ వీ ప్రామిస్ వీ డెలివర్. వీ డోంట్ సే దట్ నో ఫర్ ద సేక్ ఆఫ్ అడ్మిషన్ విల్ గివ్ ఎవ్రీథింగ్. నో, దట్ ప్రెసిడెంట్ ఈస్ నాట్ దేర్ అట్ సివిక్ సెన్స్. So with this we are closing the session. Anything related to fees inquiry, you can visit council team. They are there to support you, help you to get the information. Thank you.